మీనమ్మా, మీనమ్మా, మీనమ్మా. ఈరోజు నువ్వు నాకెదురు రావడం ఎంత మంచిదైందో తెలుసా మేనమ్మా? చిన్న గొడవ కారణంగా ఉమాదేవి గారి కూతురు సింధు పెళ్లి చెడిపోయింది. ఈరోజు సింధుని తీసుకెళ్లి అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడాను. వాళ్ళు సింధుని చేసుకోవడానికి ఒప్పుకున్నారు మేనమ్మా. వెళ్ళకముందు వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు 1% కూడా లేదు మేనమ్మా. కానీ నేను మాట్లాడగానే వాళ్ళు ఒప్పుకున్నారు. సింధుకు పెళ్లి కుదిరినందుకు నాకెంతో సంతోషంగా ఉంది మేనమ్మా. తన పెళ్లి నేను జరిపిస్తానని సింధుకు నేను మాటిచ్చాను. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు నాకెంత ఆనందంగా ఉందో మాటలో చెప్పలేను మేనమ్మా. ఈ సంబంధం కుదరడానికి కారణం ఎవరో తెలుసా మేనమ్మా? నువ్వే మేనమ్మా, నువ్వే. నీ వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురొచ్చావు. నువ్వు ఎదురు రావడం వల్లే ఇంత మంచి జరిగింది. అవును మేనమ్మా, నిజం. గుడ్ న్యూస్ చెప్పే వంకతో నా పైన చెయ్యి వేశారా? అది కాదు మేనమ్మా. మీనమ్మ కాదు, మీనాక్షి అని పిలవండి. మీతో కలిసి ఉండటం ఇష్టం లేకే మీ నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నాను. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానంటే మీకు నాకు ఏ సంబంధం లేనట్టే కదా. మీతో నాకు ఏ సంబంధం లేనప్పుడు మీ సంతోషాల గురించి, సరదాల గురించి నాకెందుకు చెప్తున్నారు? ఇలాంటి విషయాలు చెప్పి నన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారా? నేను మారిపోతానని భ్రమపడుతున్నారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.